వందే మాత్రం నేను మీ జర్నलिस्ट नवता वेलकम टू आर पॉलिटिकल ముందుగా ఒక వీడియో వినిపిస్తా समान रीत से ट्रीट करने के बेसिक प्रिंसिपल पर खड़ा है। तो भारत के हर धर्म के नागरिक के लिए समान कानून हो वो तुष्टिकरण है या कोई नागरिक 4 शादी कर पाएगा और कोई नागरिक 1 शादी कर पाएगा वो तुष्टिकरण है। यूसीसी तुष्टिकरण को समाप्त करता है और यूसीसी की रिकमेंडेशन भारतीय जनता पार्टी की नहीं है, संविधान सभा की है। मगर तुष्टिकरण की राजनीति के कारण इन लोगों ने इतने साल लटका कर रखा है। ममता जी को जो करना है वो करे। पूरे देश में जहां भारतीय जनता पार्टी की सरकारें हैं यूसीसी लागू हो कर रहे समान रीत से ट्रीट करने के बेसिक प्रिंसिपल पर खड़ा है। तो भारत के हर धर्म के नागरिक के लिए समान कानून हो वो तुष्टिकरण है या कोई नागरिक 4 शादी कर पाएगा और कोई नागरिक 1 शादी कर पाएगा वो तुष्टिकरण है। यूसीसी तुष्टिकरण को समाप्त करता है और यूसीसी की रिकमेंडेशन भारतीय जनता पार्टी की नहीं है, संविधान सभा की है। मगर तुष्टिकरण की राजनीति के कारण इन लोगों ने इतने साल लटका कर रखा है। ममता जी को जो करना है वो करे। पूरे देश में जहां भारतीय जनता पार्टी की सरकारें हैं यूसीसी लागू हो कर रहे। చూసారు కదా అమిత్ షా రాక్స్ అని చెప్పొచ్చు। యూసీసీ విషయంలో బీజేపీ బుజ్జగిస్తుందని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు। దీనిపై మీ స్పందన ఏంటి అని విలేకరు అడిగిన ప్రశ్నకు భారతదేశంలోని ప్రతి మతానికి ఒకే చట్టం ఉండడం బుజ్జగింపు చర్య అవుతుందా, లేక ఒకే పౌరుడు 4 సార్లు పెళ్లి చేసుకుంటే మరొకరు ఒకేసారి మాత్రమే పెళ్లి చేసుకుంటే అది బుజ్జగింపు అవుతుందా అంటూ గూబ గుయ్యం అనేలాగా ప్రశ్నేసిండ్రు। నిజమే కదా, భారతదేశంలో ఉన్న అందరికీ ఒకటే చట్టం ఉండాలి। ఒక్కొక్కరికి ఒక్కొక్కరాగా ఉంటే ఆ చట్టానికి విలువేముంటుంది? ఆ చట్టాన్ని ఎవరు గౌరవిస్తారు? అమిత్ షా గారు మాట్లాడిన మాటల తర్వాత అందరూ అంటున్నారు మోటా బాయ్ రాక్స్ పంచర్ వాళ్ళ షాక్స్ అని। మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి। మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। అండ్ రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే। సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్। కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి। ఆర్థికంగా ఆర్ వాయిస్ కి రోజు మీ చేయూత చాలా చాలా అవసరం। ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది। 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి। లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి। వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి। జై హింద్, జై భారత్।